వెల్కమ్ బ్యాక్ 2019 ఎన్నికల లక్ష్యంగా టీం ఫామ్ చేస్తున్నామన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట. అంతేకాదు తమ పార్టీ క్రమశిక్షణకు మారు పేరని ఎంతటి వాళ్ళనైనా వదిలే ప్రసక్తే లేదని పదే పదే అంటూ ఉంటారు. ఈ రెండు మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో టార్గెట్ రీచ్ అయ్యేదెలా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ లా ఉండకూడదని తమకంటూ ప్రత్యేక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించేదో ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ కంటే భిన్నంగా ఏం లేదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ ను మించిపోయి కనిపిస్తోంది. ఏ లీడరు ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. అధినేత ఆలోచన, పార్టీ ఆశయాలు ఇవేవీ పట్టడం లేదు. మనకేంటని మాట్లాడుకుంటున్నారు. ఎవరి వ్యవహారం వాళ్లదిగా మారిపోయింది. పార్టీని అనుసరించి వెళ్తున్న వారికన్నా ఏదో ఒకటి చేసి లబ్ధి పొందాలన్న వాళ్లే ఎక్కువగా తయారయ్యారు. పార్టీని మరింత బలంగా తయారు చేయాలన్నది అధినేత ఆలోచన. వలస వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడంలోని అంతరార్థం ఇదే. కానీ పాత కాపులెవరూ ఈ మాటను చెవికెక్కించుకోవటం లేదు సరికదా, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు అధిష్టానం తీసుకున్న మాటంటే శాసనంగా ఉండేది. ఏదైనా తేడా కొడితే అదో పెద్ద సంచలనం. తమ్మినేని సీతారాం, దాడి వీరభద్రరావుల విషయంలో ఇదే జరిగింది. అప్పట్లో దాడిని నిర్మోహమాటంగా బయటకు పంపేశారు. ఇప్పుడా పరిస్థితులు ఎంత వెతికినా కనిపించవు. నాటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే పరిస్థితులే ఉంటే సగం మంది ఖాళీ అయిపోయేవాళ్లే. రెండు 2014 ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న టీడీపీ హుందాగా అధికారం చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని నడపటంలో ఎన్ని సవాళ్లెదురైనా నెట్టుకుంటూ వచ్చారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు పాలన చేసుకునే సౌలభ్యమున్నా దాన్ని పక్కన పెట్టి ప్రజలెక్కడో తమ ప్రభుత్వమక్కడా అంటూ ప్రజల వద్దకే పాలన తీసుకురావటానికే ప్రయారిటీ ఇచ్చారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని అత్యవసరంగా ఏర్పాటు చేయించి ఆ వ్యవహారాలలో తలమునకలయ్యారు. ఈలోగా అధికార పార్టీలో చేరేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు క్యూ కట్టారు. అక్కడి వరకు పరిస్థితులు బాగానే ఉన్నట్టు కనిపించినా టార్గెట్ 2019 పేరిట చేసిన కేబినెట్ రూపకల్పనతో అసలు రగడ రచ్చకెక్కింది. కీలకమైన జిల్లాల్లో పార్టీ పట్టుతప్పినట్టు కనిపించటానికి వలసవాదులే అసలైన కారణంగా భావిస్తున్నారు సీనియర్లు. చిత్తూరు జిల్లా విషయం కావచ్చు, రాజమండ్రి రాజకీయం కావచ్చు, విజయనగరం వ్యవహారం కావచ్చు, కడప గడప కావచ్చు, ప్రకాశం జిల్లా పగా ప్రతీకారం కావచ్చు, ప్రాంతమేదైనా గొడవ కావటానికి కారణం పాతా కొత్తల మధ్య పొత్తు కుదరకపోవటమే. ఒక పార్టీ అధికారంలో ఉండగా ప్రత్యర్థి పార్టీపై డామినేషన్ చేయటం సహజ న్యాయసూత్రం. కానీ ఏపీలో ఇందుకు భిన్నంగా తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ నాయకులు అధికార పార్టీ బాట పట్టడంతో రివర్స్ గేర్లో వెళ్తోంది. ప్రకాశం జిల్లాలో కార్యకర్తల హత్యల వ్యవహారానికి అసలు కారణం ఇదేనని చెప్పక తప్పదు. వేరువేరు పార్టీల్లో ఉన్నప్పుడు గుంభనంగా ఉన్న ఈ లీడర్లు ఒక చూరు కిందకు రాగానే పగబట్టిన పాముల్లా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో ప్రకాశం జిల్లా టీడీపీ పరువు నెత్తుటి మరకల్ని అద్దుకుంది. కడప జిల్లాలోనూ అంతే. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి గతకాలపు వైరం పార్టీ పరువును బజారుకీడ్చింది. ఒకే వరలో 2 కత్తులు ఇమడవన్న సిద్ధాంతం ఇక్కడా నిరూపితమైంది. విశాఖలో గంటా, అయ్యన్న పాత్రుల మధ్య వ్యవహారం కూడా దాదాపు ఇలాంటిదేనని చెప్పక తప్పదు. ఆధిపత్య పోరు వీరి మధ్య గత కొన్నేళ్ల నుంచి ఉంది. పార్టీలు మారి గంటా టీడీపీలోకి రావడంతో అది సమసిపోలేదు. నివురుగప్పిన నిప్పులా అలాగే ఉంది. తర్వాతి కాలంలో చినికి గాలివానగా మారింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యవహారమైంది. ఆఖరున కడప, ప్రొద్దుటూరు విషయంలో ఇదే నిజమైంది. వలస నేతల వ్యవహారం వల్ల గ్రద్దగూట్లోకి పిల్లి ప్రవేశించినట్టు ఫీలవుతోంది జిల్లా స్థాయి టీడీపీ నాయకత్వం. దీంతో అధిష్టానానికి ఎక్కడా లేని తలనొప్పిగా తయారైంది. ధర్మాగ్రహం పేరిట ఎవరికి వాళ్లు మైకుల ముందు కడుపులో ఉన్నదంతా కక్కేస్తూ పార్టీ పరువు ప్రతిష్టలను మంటగలిపేస్తున్నారు. అధినేత ఆలోచన ఏమాత్రం పట్టకుండా వ్యవహరిస్తూ పాయింట్కు లా పాయింట్ తీస్తూ చెలరేగిపోతున్నారు. లేకుంటే బోండా ఉమా మంత్రి పదవి అడిగినప్పుడు మొదటిసారి గెలిస్తే పదవెలా వస్తుందని ప్రశ్నించడానికి లేకుండా పోయింది. మరి లోకేష్ మాటేమిటి?
ఎమ్మెల్సీ అయిన 4 రోజులకే మంత్రి పదవి ఇవ్వలేదా అన్న ప్రశ్నకు అధిష్టానం సమాధానం చెప్పలేని పరిస్థితి. అదేమంటే కులాల కుమ్ములాటలు. దీంతో మింగలేక కక్కలేక నానాపాట్లు. కొందరిని తప్పించి మరికొందరు పాతకాపులకు మంత్రి పదవులివ్వాలి. ఇది జరక్కపోవటం ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టిందని అంచనా వేస్తున్నారు. తొలగించిన మంత్రుల్లో రావెల కిషోర్ తప్పించి మరెవరూ తప్పించడానికి అర్హులు కారు. వీళ్లను పక్కన పెట్టడానికి కారణం వలస వచ్చిన వారికి అవకాశాలివ్వటానికే అన్న మాట ప్రజల్లోకి నేరుగా వెళ్లిపోయింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తారన్న బాబు పాలనలో ప్రభుత్వం మరెంతో మెచ్యూరిటీతో వ్యవహరిస్తుందన్న పేరు. పార్టీ కూడా కట్టు తప్పదన్న మాట వినిపించేది. అలాంటిది నేడు అధికార పార్టీ అమెచ్యూర్ వ్యవహార శైలి అడుగడుగునా కనిపిస్తోంది. అసలు బాబు పార్టీని సరిగా పట్టించుకోవటం లేదని, ప్రభుత్వ వ్యవహారాలలో తలమునకలవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అంతేకాదు, మొన్నటి వరకు బాబు సీఎంగా ప్రభుత్వాన్ని, చిన్నబాబు లోకేష్ పార్టీ వ్యవహారాలు చూసుకునే వీలుండేది. ఇప్పుడు లోకేష్ మంత్రివర్గంలోకి రావడంతో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేవాళ్లే లేకుండా పోయారని తెలుస్తోంది. అధికార పార్టీ వర్సెస్ ప్రత్యర్థి పార్టీ మధ్య జరగాల్సిన గొడవలన్నీ అధికార పార్టీలో సాగటాన్ని ఇకనైనా తగ్గించాలి. లేకుంటే దారుణమైన ఫలితాలు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు. హత్యలు చేసుకునేంత దారుణ పరిస్థితులు ప్రత్యర్థుల మధ్యే ఉండరాదని ఆశిస్తాం. అలాంటిది సొంత పార్టీ లీడర్ల మధ్య ఇంతటి దారుణమైన వాతావరణం ఉండటమేంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో జరిగిన అలకలు, రాజీనామాలు పార్టీ పరువు దారుణంగా దిగజార్చాయి. కేవలం పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఇంతగా బరితెగించారు తప్పించి ప్రజాసేవకై కాదన్నమాట జనంలోకి వెళ్లిపోయింది. ఓటర్లు ప్రతిదీ స్కాన్ చేస్తుంటారు. ఎవరెందుకు గొడవ చేస్తుంటారు, వాళ్ల డిమాండ్లో న్యాయాన్యాయాలు ఎంత అన్నది తప్పకుండా లెక్కిస్తుంటారు. ఇది గుర్తించి తమ్ముళ్ల మధ్య తన్నులాటలు తగ్గించకుంటే అసలుకే మోసమొస్తుంది. టార్గెట్ 2019 ఫార్ములా బెడిసి కొడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు విశ్లేషకులు.